వెల్కమ్ టు డే 25 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్ ఆఫ్ లోవర్ బాడీ వర్కౌట్స్. ఇంకా మొన్న చేసిన వర్కౌట్స్కి నిన్న కొంచెం లెగ్ పెయిన్స్ అవి ఉన్నాయని చెప్పిన కదా. సో ఇవాళ చాలా బెటర్. సో ఇంకా సూర్య నమస్కారాలు ఈరోజు 10 సెట్స్ చేసిన అనమాట. ఫస్ట్ మార్నింగ్ ఇంకా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ తాగేసి ఇంకా త్రిషిక స్కూల్కి వెళ్ళినాక నా వర్కౌట్స్ అవి స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ ఈ 10 సెట్స్ నేను 5 సెట్స్ చేయగలిగిన కదా. సో ఈరోజు 10 సెట్స్ చేసేసిన. ఈ సూర్య నమస్కారాల తర్వాత ఈరోజు మొత్తం లోవర్ బెల్లీ మీద వర్కౌట్ చేద్దామనేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయినా అనమాట. అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ క్రంచ్ హోల్డ్ సైకిల్ అనేసి ఇట్లా క్రంచెస్ చేస్తూ సైక్లింగ్ చేయాలన్నమాట. సో ఇది 20 రెపిటేషన్స్ 3 సెట్స్ చేసిన. దాని నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ రేస్ అండ్ పల్స్. ఇట్లా ఒక లెగ్ పైకి ఒక లెగ్ కిందికి అన్నప్పుడు ఇట్లా పల్స్ లాగా ఇట్లా 2 పల్సెస్ లాగా ఇట్లా ఇవ్వాలన్నమాట. సో ఇవి 15 ఈచ్ లెగ్ 15 అనమాట. అట్లా ఒక సెట్ అది 3 సెట్స్ చేసిన. నెక్స్ట్ ఈ ఫ్లటర్ కిక్ చేసేటప్పుడు అమ్మో చాలా కష్టం ఉండే. అతి కష్టం మీద 10 చేసి గ్యాప్ ఇచ్చుకుంటూ 10 చేసిన అనమాట. ఇట్లా కిక్స్ లాగా ఇస్తూ మళ్ళీ లెగ్స్ని ఇట్లా వైడ్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. అవి 10 చేయగలిగిన 3 సెట్స్. దెన్ ఆ తర్వాత ఇట్లా డౌన్వర్డ్ డాగ్ పొజిషన్లో ఉండి ఇట్లా బేర్ హోల్డ్ లాగా ఇట్లా ముందుకి నీ మీద బెండ్ అవుతూ మళ్ళీ మౌంటైన్ పోజ్, మళ్ళీ నీ మీద బెండ్ అవుతూ మళ్ళీ మౌంటైన్ పోజ్. ఇట్లా ఇది 15 రెపిటేషన్స్. ఇది చేస్తే మొత్తం బాడీ అంతా ఇట్లా స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఇట్లా మళ్ళీ మౌంటైన్ పోజ్లో ఉన్నప్పుడు లెగ్ మన నడుము అంతా స్ట్రెయిట్గా ఉండాలి. సో అది 15 రెపిటేషన్స్ 3 సెట్స్ చేసిన. దెన్ ఆ తర్వాత ఈ ప్లాంక్ యాజ్ యూజువల్గా 45 సెకండ్సే హోల్డ్ చేయగలుగుతున్నా. ఇంకా కొంచెం చూడాలి, అంటే నా బాడీ కంట్రోల్కి కొంచెం వస్తుందన్నమాట. ఐ కెన్ ఏబుల్ టు హోల్డ్ మై సెల్ఫ్. సో ఇంకా చూద్దాం, ఇంకా తొందరలోనే 60 సెకండ్స్ హోల్డ్ చేయగలుగుతా. దెన్ అవి అయిపోయాక రెగ్యులర్గా చేస్తే నేను వజ్రాసన, ఆ తర్వాత ఫాలోడ్ బై మలాసన అండ్ హస్తపాదాసన. ఇది కూడా 10 రెపిటేషన్స్ 2 టైమ్స్ అంటే టోటల్ 20 చేసిన. సో దీని తర్వాత నెక్స్ట్ బద్ధకోనాసన, అదే బటర్ఫ్లై పోజ్. ఇట్లా 2 లెగ్స్ని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. ఇది 60 సెకండ్స్ వరకు చేస్తూ ఉండాలన్నమాట. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పిన కదా. ఇట్లా మెయిన్గా హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడి, పీసీఓఎస్, ఇంప్రాపర్ పీరియడ్స్ ఇవన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. నేను అందుకే డైలీ ఇంక్లూడ్ చేస్తున్నాను నా ఎక్సర్సైజెస్లో. దెన్ ఆ తర్వాత చక్కీ చలనాసన 10 టైమ్స్ క్లాక్ వైజ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇది ఇవాళ వర్కౌట్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.